సో మొబైల్ ఫోన్లో ఉండే డేటాని ల్యాప్టాప్లో ఉండే డేటాని మొబైల్లోకి కాపీ చేయాలంటే ఎలా చేయాలి? సో ఫస్ట్ షేర్‌మి యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనకి షేర్ టు పీసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్తే అది క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా! ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు డూ దట్ మీ మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ బోత్ ఆర్ ఇన్ సేమ్ వైర్‌లెస్ ల్యాన్‌లో ఉండాలి. అంటే బోత్ ఆర్ కనెక్టెడ్ టు ద సేమ్ వైఫై. ఒకే వైఫైకి కనెక్ట్ అయి ఉండాలి. సో అది వైర్‌లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్‌లోకి మారిపోతుందనమాట. సో మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ అండ్ కంప్యూటర్ షుడ్ కనెక్ట్ టు ద సేమ్ వైఫై. ఓకే. సో అలా కనెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ అని క్లిక్ చేయాలి. సో స్టార్ట్ అని క్లిక్ చేశాక మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. పోర్టబుల్, నాట్ సెక్యూర్ అండ్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్. పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అంటే మీకు పాస్వర్డ్ అడుగుతుందనమాట యాక్సెస్ చేసుకునేటప్పుడు. సో నేను నాట్ సెక్యూర్ అనే సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తున్నా. సో ఓకేని క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఇంటర్నల్ స్టోరేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎఫ్‌టిపి యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ పేస్ట్ చేయాలన్నమాట. ఎక్కడ అంటే అక్కడ పీసీలో. సో పీసీలో ఇక్కడ ఉంది కదా! ఇక్కడ మనం కాపీ చేయాలన్నమాట సేమ్. అది ఎగ్జాక్ట్‌గా ఏదైతే ఉందో ఆ అడ్రస్‌ని, ఆ ఎఫ్‌టిపి యూఆర్ఎల్‌ని మనం కాపీ చేయాలి. ఓకే. సో నేను కాపీ చేస్తున్నాను చూడండి ఇక్కడ. కాపీ చేయగానే మనకి మన మొబైల్‌లో ఉండే డేటా అంతా కనిపిస్తుంది. చూడండి నేను ఎంటర్ చేయగానే మొబైల్‌లో ఉండే డేటా అంతా. సో ఇప్పుడు నేను ఇందాక ఒక వీడియో రికార్డ్ చేశాను. అది కాపీ చేస్తాను. సో మన డీసీఐఎం ఉంటుంది కదా నార్మల్‌గా అక్కడ కెమెరా. సో కెమెరాలోకి వెళ్తే మనకి ఇక్కడ వీడియో ఉంది. ఆ వీడియోని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఈ ఫోల్డర్‌లో కాపీ చేసి నా పీసీలోకి పేస్ట్ చేస్తాననమాట. అది. సో శాంపుల్‌గా ఇక్కడ ఒక వీడియో ఉంది కదా! సో ఈ వీడియోని నేను కాపీ చేస్తున్నాను. సో కాపీ చేశాను. అండ్ దెన్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ ఆన్ మై పీసీ. సో కాపీ చేస్తున్నాను. ఎక్కడంటే నా ఫోల్డర్‌లో యూట్యూబ్ అనే ఫోల్డర్‌లో నేను ఈ డ్రైవ్‌లో యూట్యూబ్ అనే ఫోల్డర్‌లో కాపీ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కాపీ అవుతుంది. డేటా అనేది కాపీ అవుతుంది. సో ఈ విధంగా మీరు మొబైల్‌లో ఉండే డేటాని కంప్యూటర్‌లోకి కాపీ చేసుకోవచ్చు. సిమిలర్‌లీ మన కంప్యూటర్‌లో ఉండే ఫైల్స్ కూడా మొబైల్‌లోకి కాపీ చేసుకోవచ్చు. సో ఈ కంప్యూటర్‌లో ఉండే ఫైల్స్ ఏదో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇందాక మనం యూఆర్ఎల్ పేస్ట్ చేసాం కదా! అక్కడ ఆ ఫోల్డర్‌లో మనం కాపీ చేసేసుకోవచ్చు. సో వైస్ వర్సా అనమాట. మొబైల్ నుంచి ల్యాప్టాప్ నుంచి మొబైల్ ఇలా డేటాని మనం కాపీ చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ యూజింగ్ ఎనీ కేబుల్ మనం ఇలా డేటా అనేది కాపీ చేసుకోవచ్చు.